Hey guys, welcome back to my channel. Guys, today's video ఏంటంటే how to maintain a personal hygiene either women కానివ్వండి men కానివ్వండి how to maintain personal hygiene అనేది తెలుసుకుందాము టుడేస్ వీడియోలో. కొన్నిసార్లు యాజ్ ఏ హ్యూమన్ నేను కూడా మర్చిపోతూ ఉంటాను. సో హైజీన్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో నేను మార్నింగ్ 8 o'clockకి ఆఫీస్కి వెళ్ళేదాన్ని అండ్ ఈవినింగ్ వచ్చేలోపు 9:30 అయిపోయేది. సో ఫుల్ టైర్డ్ అయిపోయి కొన్నిసార్లు ఫేస్ వాష్ చేసుకొని సో అలాగే పడుకునేదాన్ని. అలా కాకుండా బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే మనం స్నానం చేయడం చాలా ఇంపార్టెంట్. సో అలా స్నానం చేస్తే మనకు నిద్ర కూడా చాలా బాగా పడుతుంది అండ్ నెక్స్ట్ డేకి చాలా ఫ్రెష్గా ఉంటాము. సో ఇప్పుడు పర్సనల్ హైజీన్ గురించి స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో పర్సనల్ హైజీన్లో హెయిర్ హైజీన్ గురించి తెలుసుకుందాం. గాయ్స్, ఫస్ట్ థింగ్ హెయిర్ హైజీన్లో వచ్చేసి మినిమం వీక్లో 2 to 3 times హెయిర్ వాష్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీరు వర్కౌట్స్ కానీ జిమ్ కానీ చేసే వాళ్ళైతే డైలీ హెయిర్ వాష్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ అయితే మనం యూస్ చేసే కూమ్స్ క్లీన్గా ఉంచుకోండి అండ్ కూమ్స్ ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకుంటూ ఉండండి. అండ్ మనం పడుకునే పిల్లో కవర్స్ బెడ్షీట్స్ కూడా క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ 4 daysకి ఒకసారి వాష్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఆయిల్ పెట్టుకున్నట్టయితే మేక్ షూర్ బయటికి వెళ్ళే ముందు హెడ్ బాత్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే డాండ్రఫ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి పర్సనల్ హైజీన్లో బాడీ హైజీన్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ థింగ్ వచ్చేసి డైలీ కుదిరితే 2 times స్నానం చేయటం అలవాటు చేసుకోండి. అండ్ స్పెషల్లీ ఆర్డర్ ఉన్న జోన్స్లో ప్రాపర్గా వాష్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ మెయిన్లీ పీహెచ్ బ్యాలెన్స్ ఉన్న సోప్స్ యూస్ చేయండి. అండ్ మనం యూస్ చేసే టవల్స్ ఫేస్కి ఒక టవల్ అండ్ బాడీకి ఒక టవల్ సపరేట్గా యూస్ చేయండి. అండ్ మనం యూస్ చేసే టవల్స్ క్లీన్గా పెట్టుకోండి. అండ్ స్నానం చేసి వచ్చిన వెంటనే కొన్ని బాడీ లోషన్స్ కానీ డియోడ్రెంట్స్ కానీ ఆర్ ఎల్స్ అండర్ ఆర్మ్స్ రోల్ ఆన్ కానీ పర్ఫ్యూమ్స్ యూస్ చేయడం వల్ల ఎంటైర్ డే మన బాడీ ఫ్రెష్గా ఉంటుంది. అండ్ కుదిరితే వీక్లీ 1 time బాడీ స్క్రబ్ చేసుకోండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి పర్సనల్ హైజీన్లో ఓరల్ హెల్త్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ థింగ్ ఏంటంటే డైలీ 2 times బ్రష్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. అండ్ మనం యూస్ చేసే బ్రష్ ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకోవాలి. అండ్ మిడిల్ ఆఫ్ ద డే ఎయిదర్ మౌత్ వాష్ కానీ మౌత్ ఫ్రెషనర్స్ కానీ యూస్ చేయడం వల్ల డే మొత్తం ఫ్రెష్గా ఉంటుంది. అండ్ మౌత్ రిఫ్రెషింగ్గా బ్యాడ్ బ్రెత్ రాకుండా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఫ్రీక్వెంట్గా డెంటల్ చెకప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి పర్సనల్ హైజీన్లో పీరియడ్ హైజీన్ గురించి తెలుసుకుందాము. ఎయిదర్ వర్కింగ్ ఉమెన్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి మేక్ షూర్ మనం ప్యాడ్ క్యారీ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ మనకి పీరియడ్ వచ్చిందన్నట్టయితే ఎవ్రీ 3 to 4 hours ప్యాడ్ చేంజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ మనం యూస్ చేసే ఇన్నర్వేర్స్ కానివ్వండి అండ్ మనం వేసుకునే క్లోత్స్ బ్రీదబుల్ ఫ్యాబ్రిక్స్ చూస్ చేసుకోండి. అండ్ యూస్ చేసే ప్యాడ్స్ కూడా బ్రీదబుల్ ప్యాడ్స్ చూస్ చేసుకోండి. అండ్ మనము మినిమం 2 times బాత్ చేసుకోవాలి హాట్ వాటర్తో. అండ్ మేక్ షూర్ యూ హ్యావ్ టు వాష్ విత్ వార్మ్ వాటర్. అండ్ మనం యూస్ చేసే ప్యాడ్స్ మేక్ షూర్ అవి డిస్పోజల్ కవర్స్లో వేసి పడేయడం బెటర్. పర్సనల్ హైజీన్లో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫేస్ హైజీన్ గురించి తెలుసుకుందాము.
ఫస్ట్ థింగ్ వచ్చేసి డైలీ 2 times ఫేస్ వాష్ అయితే చేసుకోవాలి. అండ్ మేక్ ష్యూర్ మనం మేకప్ క్లెన్స్ చేసిన తర్వాత నైట్ టైం పడుకోవటం బెటర్. అండ్ మనం పడుకునే పిల్లోస్ 4 to 5 daysకి ఒకసారి వాష్ చేసుకోండి. అండ్ మనం యూస్ చేసే టవల్స్ కూడా క్లీన్గా ఉంచుకోవడం చాలా బెటర్. ఏదైనా సర్ఫేస్ టచ్ చేసిన వెంటనే ఫేస్ పైన పెట్టుకోవద్దు. సో పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ నైట్ పడుకునే ముందు మేక్ ష్యూర్ మన లిప్స్ పైన SPF ఉన్న లిప్ బామ్స్ యూస్ చేయడం వల్ల మన లిప్స్ ప్లమ్ అండ్ సాఫ్ట్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ హైజీన్లో ఇంటిమేట్ హైజీన్ గురించి తెలుసుకుందాము. మేక్ ష్యూర్ వాష్ అవుట్సైడ్ ద ఏరియా విత్ వార్మ్ వాటర్ ఆర్ నార్మల్ వాటర్ అండ్ యూస్ బ్రీతబుల్ ఇన్నర్ వేర్స్ అండ్ యూస్ pH బ్యాలెన్స్ ఉన్న సోప్స్. సెంటెడ్ అస్సలు యూస్ చేయొద్దు. అండ్ మేక్ ష్యూర్ మనం క్లీన్ చేసుకునేటప్పుడు ఆల్వేస్ ఫ్రంట్ టు బ్యాక్ క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ మనం వేసుకున్న ఇన్నర్ వేర్స్ ఆల్వేస్ డ్రైగా ఉంచుకోండి. అండ్ యూస్ ప్యాంటీ లైనర్స్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి పర్సనల్ హైజీన్లో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ హ్యాండ్ అండ్ ఫుట్ నెయిల్స్ హైజీన్ గురించి తెలుసుకుందాం. మేక్ ష్యూర్ ఆల్వేస్ కట్ అండ్ ట్రిమ్ యువర్ నెయిల్స్ అండ్ ఫ్రీక్వెంట్గా మెనిక్యూర్ పెడిక్యూర్ చేసుకోండి. అండ్ యూస్ హ్యాండ్ శానిటైజర్స్ అండ్ ఎక్కువగా మీడియం లెంత్ ఉన్న లెన్స్ ప్రిఫర్ చేయండి. అండ్ ఇలా చేయడం వల్ల క్లీన్గా ఉంచుకోగలుగుతాము మన నెయిల్స్. అండ్ మేక్ ష్యూర్ మాయిశ్చరైజ్ యువర్ హ్యాండ్ అండ్ ఫీట్ విత్ ద మాయిశ్చరైజర్స్. సో ఇలా చేసుకోవడం వల్ల మనము హ్యాండ్ అండ్ ఫుట్ క్లీన్గా ఉంచుకోగలుగుతాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి టుడేస్ కుకింగ్ వీడియోలో ఆలూ చీజ్ బ్రెడ్ పకోడా అయితే చేయబోతున్నా. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయో చూసేయండి. ఆలూ చీజ్ బ్రెడ్ పకోడా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవే. సో గరం మసాలా, చికెన్ మసాలా, ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ అండ్ కర్రీ లీవ్స్ అండ్ కొరియాండర్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ పెప్పర్ పౌడర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేసన్. సో నేనైతే 4 స్పూన్స్ బేసన్ అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ బ్రెడ్ అండ్ బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటో, వాము, రెడ్ చిల్లీ పౌడరు, టర్మరిక్ పౌడరు అండ్ మొజరెల్లా చీజ్. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవే. ఇప్పుడు సో ఇవన్నీ నోట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే బౌల్లో బేసన్ తీసుకున్నాం కదా, ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి వాము మిక్స్ చేసుకుందాం. సెకండ్ వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి టర్మరిక్ పౌడర్ యాడ్ చేసా. అండ్ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులో కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని సో బేసన్ మొత్తం మిక్స్ చేసుకుందాము. సో ఉంటలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. సో ఎక్కువ వాటర్ వేసుకోవద్దు. కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా ఈ పిండి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. సో ఇందులో డిప్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాయిల్ చేసి పెట్టిన పొటాటో వచ్చి పీల్ తీసి ఇందులో పెట్టుకున్నాను. సో ఇందులో నేను చెప్పిన మసాలాస్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుందాము. గ్రీన్ చిల్లీస్, పెప్పర్ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, చికెన్ మసాలా, గరం మసాలా, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు సో ఇవన్నీ వేసి లాస్ట్లో కొంచెం మొజరెల్లా చీజ్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ పొటాటో మొత్తం స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకుంటూ మసాలాస్ అన్నీ బాగా మిక్స్ చేసి ఈ విధంగా కలిపేసి పెట్టాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్ స్లైసెస్ తీసుకొని అండ్ అమూల్ బటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ కట్ చేసుకుందాము. ఇలా 2 పీసెస్ కట్ చేసుకొని కొంచెం బటర్ తీసుకొని ఈ బ్రెడ్ స్లైసెస్కి బటర్ మొత్తం అప్లై చేస్తాను. నేనైతే ఒక సైడే అప్లై చేస్తున్నాను బటర్. నేనైతే ఇక్కడ 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నా, అంటే మనకు 4 పకోడాస్ వస్తాయి, బ్రెడ్ పకోడాస్. బటర్ అప్లై చేసేసి ఫాస్ట్గా మనం ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో ఆలు మిక్చరు దీనిపైన కొంచెం తీసుకొని బ్రెడ్ పైన పెడదాము. అంతకంటే ముందు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయితే పెడుతున్నాను. ఇది వేడయ్యేలోపు మనం ఏదైతే కలిపి పెట్టామో ఆలు ఇది కొంచెం తీసుకొని ఇలా బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసి ఈవెన్గా, కొంచెం ఎక్కువే తీసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా స్ప్రెడ్ చేసి ఇంకొక స్లైస్ ఉంది కదా దీనిపైన పెట్టేసి బేసన్లో డిప్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. అండ్ బ్రెడ్ కూడా మనం చూస్ చేసుకునేటప్పుడు కొంచెము మంచి బ్రెడ్ తీసుకోండి, లేకపోతే సాఫ్ట్ బ్రెడ్ తీసుకున్నాం అనుకోండి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఇలా బేసన్లో కేర్ఫుల్గా డిప్ చేసి ఆయిల్లోకి వేద్దాము. ఇదే విధంగా సెకండ్ వన్ కూడా సేమ్ డిప్ చేసి ఆయిల్లో వేద్దాము. ఇవి రెండు లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకొని రెండు వైపులా బాగా క్రిస్పీగా కాల్చుకుందాము, ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాము. ఇలా ఈ విధంగా కొంచెం టైం పడుతుంది. ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. మీరు కెచప్తో కానీ లేకపోతే చిల్లీ చట్నీతో కానీ తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. గాయ్స్, ఆలు చీజ్ బ్రెడ్ పకోడా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను. గాయ్స్, చూసారు కదా, ఆలు చీజ్ బ్రెడ్ పకోడా అయితే రెడీ అయింది. బయట చూడండి ఫుల్ వర్షంలో ఇలా బ్రెడ్ పకోడా తింటే ఉంటుంది. ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్తాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. Guys, I hope you like this video. That's it for today's video. If you like this video, please do like, share and subscribe to my channel. Till then, bye bye, love you guys.